హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెమ్మింగ్తో పని లేకుండా నడుము పట్టి బ్యాక్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఇది ఆల్రెడీ ఒకసారి మన ఛానల్లో చేశానండి, కానీ కొంతమంది సిస్టర్స్ అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పమని అడిగారు. అందుకోసం మళ్ళీ నేను ఇది చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను చూడండి. మనం మామూలుగా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేయండి. ఇది కావాలంటే మన ఛానల్లో ఉందండి ఈ వీడియో. ఒకసారి ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు చూడండి. నేను ఇదంతా ఎందుకులే అని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం లైనింగ్ నార్మల్గా కట్ చేసుకుంటున్నాం, అంటే చుట్టూ ఒక 1/2 ఇంచ్ మాత్రమే లెంత్ ఇచ్చుకుంటూ కట్ చేశాను. ఆ తర్వాత మనకి బ్యాక్ పట్టీ వేసుకుంటాం కదా, అలాగా బ్యాక్ పట్టీ ఒకటి కట్ చేసుకున్నాను. నార్మల్గా మనము లైనింగ్కి లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ఎలా అటాచ్ చేస్తామో అలా మాత్రమే కట్ చేశాను. ఇందులో ఇంకేమీ ఎక్స్ట్రాలు ఏం చేయలేదు. నడుము పట్టీ కూడా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనము ఒరిజినల్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అని ఒకసారి చెక్ చేసుకొని, మనం నార్మల్గా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి ఎలాగైతే అటాచ్ చేస్తామో అలాగా రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ఇలా పెట్టేసుకొని, ఇలా కింది వైపున మాత్రం ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేనేమి ఎక్స్ట్రా కట్ చేయలేదు. ఎక్స్ట్రా కట్ చేసి కుట్టే విధానం వేరేది ఇంకొకటి ఉంది. నేను అది తర్వాత కావాలంటే అది కూడా ఆ ప్రాసెస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ ప్రాసెస్ కూడా పెడతాను. ఇలా కూడా కుట్టుకోవచ్చు, ఇంకో 2 విధాలు ఉన్నాయి, అలా కూడా కుట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి హెమ్మింగ్ చేసే పని లేకుండా ఉంటుంది. మెడ చుట్టూ పైపింగ్ ఒకటి వేసేసుకున్నామంటే ఇక ఉక్సులు కాజాలు తప్పనిచ్చి ఇక మనకి హెమ్మింగ్ అనేది అవసరం లేకుండా ఉంటుంది. ఇలా కింద వరకు లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ నడుము పట్టీని మనం నార్మల్గా ఎలాగైతే నడుము పట్టి పైన కుట్టి లోపలికి మడుచుకుంటామో అలా కుట్టుకోవాలి. చూడండి, ఈ నడుము పట్టి నాకు కొంచెం పొడవు ఎక్కువగా ఉంది, దీన్ని కొంచెం కట్ చేసుకుంటాను. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని. ఇప్పుడు చెప్పాను కదా, నార్మల్గా మనము కింద లైనింగ్ అటాచ్ చేసేసాము, పైన ఒరిజినల్ క్లాత్ పైన నడుము పట్టి అనేది ఇలా ఎడ్జ్లో నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీని ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసి మీరు గోటితో ఇలా గీరారంటే మనకి నీట్గా అణిగిపోయినట్టు వస్తుంది. ఇక్కడ ఒక కుట్టు వేసుకోవచ్చు, కానీ కుట్టు అవసరం లేకుండా ఇలా గోటితో అలాగన్నామంటే నీట్గా వస్తుంది. ఇలా అన్న తర్వాత మనము బ్లౌజ్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా విడివిడిగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మనం కుట్టుకున్న ఈ నడుము పట్టి పీస్ ఉంది కదండి, చిన్న పీసు, దీన్ని ఖచ్చితంగా లైనింగ్ మీద పడేటట్లుగా లూజ్ లేకుండా స్టిఫ్గా ఇలా లాగి పట్టుకొని ఒక స్టిచ్ అనేది లైనింగ్ మీద మాత్రమే వేసుకోవాలి. మీరు ఒరిజినల్ మీదకి వేస్తే మళ్ళీ కుట్ట అనేది బయటికి కనిపిస్తుంది. అందువలన ఒక్కొక్కసారి పై వైపుకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా గమనిస్తూ ఇది లైనింగ్ మీద మాత్రమే ఈ నడుము పట్టి అనేది ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఇప్పుడు మనకి లైనింగ్ నడుము పట్టి అనేది కనిపిస్తుంది, కానీ అది లైనింగ్ మీద కనిపిస్తుంది. మనకి ఒరిజినల్ క్లాత్ మీద కొంచెం కూడా కుట్టు అనేది కనిపించదు. చూడండి, ఇప్పుడు నేను కుట్టు వేశాను, మీకు పట్టీ కనిపిస్తుంది, కానీ పై వైపున చూడండి కుట్టు అనేది ఏమీ కనబడదు, నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత మీరు చుట్టూ జాయింట్ చేసేసుకోవటమే. ఇలా జాయింట్ చేసేసి నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత మనకి బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ డాట్స్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనము బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ లెంత్ అనేది తీసుకుంటాం కదా, మీరు 1 ఇంచ్ తీసుకుంటే 1 ఇంచ్ లెంత్, 1/2 ఇంచ్ తీసుకుంటే 1/2 ఇంచ్ లెంత్లో
ఇలా కుట్టేసుకోవాలి. ఈ డాట్స్ వేసుకునేదానికి ఒక సింపుల్ చిట్కా ఒకటి చెప్తా చూడండి. ఇది స్టిఫ్గా ఉండే క్లాత్ కాబట్టి ఓకే, మనకి ఎలా పట్టుకున్నా కింద ఒరిజినల్ క్లాత్ కూడా ఆ స్టిచ్లోకి అనేది వస్తుంది. అదే మనం సిల్క్ క్లాత్లు పట్టుకునేటప్పుడు లైనింగ్కి ఒక్కొక్కసారి ఒరిజినల్ క్లాత్ అతుక్కోదు. అందుకనేసి ఈ మిషన్ ఎడ్జ్ దగ్గరికి ఆ లైన్ అనేది తీసుకొచ్చి ఆ ఎడ్జ్ దగ్గర ఇలా పట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా రెండు మన చేతికి అందుతాయి. అప్పుడు రెండిటిపైన కుట్టు పడుతుంది. ఇది ఒక చిన్న టిప్ మాత్రమేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మనము ఇంకొక విధంగా కూడా కుట్టుకోవచ్చు. అది మీరు కామెంట్ చేసి అడిగితే నేను మరొక వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.